హలో గాయస్, వెల్కమ్ టు సున్షిత్ టీవీ యూట్యూబ్ ఛానల్, న్యూస్ కామ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అండి. ఈరోజు నాకు లేటెస్ట్గా అందిన న్యూస్ ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చిన కొత్త చట్టాలను నిరసిస్తూ ట్రక్ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు నిరసన చేస్తున్నారు. రాస్తా రోకోలో అవి అంటారు కదా, స్ట్రైక్ చేస్తున్నారు. అందువల్ల నేను ఇందాకే బయటికి వెళ్ళొచ్చాను. పెట్రోల్ బంక్ల దగ్గర పెద్ద క్యూ ఉందన్నమాట. చాలా అంటే చాలా పెద్ద క్యూ ఉందన్నమాట పెట్రోల్ బంక్ల వద్ద. ఈ నిరసన, వీళ్ళ స్ట్రైక్ ఎన్ని రోజులు ఉండబోతుంది అనేది మన చేతుల్లో లేదు. అది సెంట్రల్ గవర్నమెంట్ విడత కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అందరూ కూడా మీ బైక్లలో, మీ కార్లలో ఫుల్ ట్యాంక్ చేయించుకోండి. దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్కి వెళ్ళి ఈ స్ట్రైక్ ఎప్పుడు ఎత్తేసేది తెలియదు. అందువల్ల మనం కూడా సపోర్ట్ చేద్దాం. ఎందుకంటే హిట్ అండ్ రన్ కేసులో ఎవరైనా డ్రైవర్ ఇన్వాల్వ్ అయినట్టయితే అతనికి 10 ఏళ్ళు జైలు శిక్ష మరియు 7 లక్షల రూపాయలు జరిమానా విధించాలి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ చట్టాల సవరణ చేసినది. ఈ సవరణ లారీ డ్రైవర్లకు, ట్రక్ డ్రైవర్లకు నచ్చక నిరసన వ్యక్తం చేస్తున్నారండి. ఇది మాత్రం వాస్తవమే. అందరూ కూడా జాగ్రత్తగా కార్లు, బండ్లు, లారీలు జాగ్రత్తగా నడపాలి. అందుకే చట్టాలను కొంచెం స్ట్రిక్ట్గా చేస్తున్నారు. ఈ స్ట్రైక్ వలన చాలామంది ప్రజలు ఇబ్బందికి గురి అవుతారు కాబట్టి నేను ఇవ్వబోయే సలహా ఏంటి అంటే, మీ బైక్స్, కార్స్ దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్కి వెళ్ళి ఫుల్ ట్యాంక్ చేయించుకోండి. ఎందుకంటే ఈ సమ్మె 2 డేస్ ఉంటుందా, 3 డేస్ ఉంటుందా మనకు తెలియదు. మన చేతుల్లో ఏమీ లేదు. అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉందన్నమాట. దయచేసి నా ఈ యొక్క సలహాని మీరు పాటిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే మన యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. థ్యాంక్ యూ గైస్, బాయ్.